రాజు ఈరుడై మండుతున్నాడు. రామ రామ గోవింద రామ 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 ఎప్పుడైనా రాజు రామ రామ భార్య బయటికి దండరెక్కాలను ఊరి పట్టి తొక్కేది ఉంటే 12 గిన్నెల సారులో నీ పక్క పక్కలని పలపలని ఇరిగిపోవండి. వచ్చే ఆడిదారా నీ బతుకు బారుగాను నీ బతుకు మీద మన్నువయ్యా. నేను ఒక రాజ్యాన్ని రాజునేంది, నీకు చేసుకున్న భర్తనేంది, చేసుకున్న భర్తను మాత్రం దెబ్బ కొడతావే, ఇంత అహంకారమా? కళ్ళది కావడం మదన భక్తి కానక తిరిగిన కొన్నాళ్ళు అన్నట్టు కళ్ళకు పొరలు వచ్చినాయా, మనిషి కనిపిస్తలేడా? నన్ను కనుక దెబ్బ కొడతావే, నువ్వు ఆడిదానివి. తొడుగు దగ్గరకు ఉండాలి, ఇడిత పంటను ఉండాలి, తొడుగుతే కాలకుండాలి, ఇతర పంటను ఉండాలి. ఆడిది ఎక్కడ ఉన్నా నాకు అక్కడ ఉండాలి. భర్త మీద చేసినావు అంటే ఎంత అహంకారం నీకు! అయినా కానీ ఏమి చూసుకొని నీకు ఇంత ఈ బింకము? నన్ను దెబ్బ కొడితే అర్హత నీకు ఎక్కడిదే? నన్ను దెబ్బ కొడితే అవే గొడ్డు లంచే. నాదన ప్రాణ వల్లభ కాంచనశేల రాజా అదనాడిదని చూడకుండా దండరెక్కలు పట్టి గిరగిరి తిప్పి ధరణి కేసి కొట్టి ఏనుగంత పాదం తీసేద మీద పెట్టి ఊరి పట్టి తొప్పుతంటే నా పక్క పొక్కలన్నీ పల నిరుగుతున్నాయి. నాదా నా ఎద ఎక్కడా నీ పాదం ఎక్కడా, ఎద ఎక్కడా నీ కాలెక్కడా, నా పెయ్యెక్కడా నీ చెయ్యెక్కడా, నన్ను కొడితే నన్ను తిడితేవో నాదా, నన్ను కొట్ట తిట్ట రాను కాదేవో నాదా, అడనాడిదాన్ని నాదేవో నాదా, అయ్యా నీ కాళ్ళు మొక్కుతానే ఓ నాదా, ఎంత మాటలు అన్నవయ్యా ఓ నాదా, గొడ్డుదారా అని మాట మాట్లాడితే నువ్వు చేసుకున్న భర్తవే గొడ్డులన్న మాట మాట్లాడితే పెదవి దాడితే పొదవి దాడినట్టు, పొదవి దాడితే పొలవేర దాడినట్టు, ముగ్గురింటే 3 రోగాలు విన్నట్టు, నలుగురింటే 4 రోగాలు విన్నట్టు, ఈడబడి ఆడబడికి మాట ఎవరి శవులు నన్నబడేది ఉంటే లోకం మీద చెరువు ముయ్యముకుడున్నది, శీలబావి ముయ్యముకుడున్నది, సముద్రానికి ఆనగట్ట కట్టద్దు అని ఈ ఎల్లా లోకమురానా ఓనాలా, నూరు ముయ్యముకుడు లేదే ఓనాలా, మాటలనా ఓకే ఓనాలా, ఈడికి 13 ఏళ్ళు అవుతాను నేను పెళ్లి చేసుకొని 3 ఎంపైన కంది చేను అయినట్టు అయితన్నావు, వెళ్ళిపోయిన ఇంట్లో మనిషిపోయిన గుద్దుకున్నట్టు ఉన్నదే, గడ్డి అమ్మి తింటా
పాడుగాను బతుకు మీద మన్ను పోయాని నన్ను దెబ్బాలు పడితే పోనాలా నాకు కొడుకు ఉన్నాడానే పోనాలా ఎదురు నిలడానికయ్యా పోనాలా నాకు బిడ్డలు ఉన్నారానే పోనాలా అడ్డుకునే తందుకయ్యా పోనాలా ఇప్పుడు నాకు కొడుకు ఉన్నట్టయ్యేదుంటే నీ గడ్డం తిరిగి బాబు అవరెందుకు కొడతన్నవరు నిన్నడుగా పోవునా నాకు బిడ్డ ఉన్నట్టయ్యేదుంటే కా బిడ్డ నీ దగ్గర గురికొచ్చి నీ కలువ పట్టుకొని నానా అమ్మరెందుకు కొడతన్నవని నీకెదురు మాటలుగా పోవునా నానా నాకు కొడుకుని విచారు నన్ను తెప్పెట్ట కొట్టినవే అదనాడు దాని తొడుగుత కాలకుండా పంచరు ఉండాలన్న మాట మాట్లాడదావు కానీ నువ్వు పరాయాడదాన్ని పెళ్లి చేసుకోనంటే నాకు ఏ బాధలు బియ్యపోవునాగా నేను చేసిన బట్టలు విండేసింది నేను తిన్న కంచాలు కానీ కచ్చింది నువ్వు పన్న పక్కరెత్తింది నా కింద దాసి పనులు వేసిన దాసి రమణమ్మను పెళ్లి చేసుకోనద్దే నాకు కోపం వచ్చినాదా నా చేతి ఉప్పు తిన్నది నా చేతి పప్పు తిన్నదని దాన్ని నేను చెప్పబొట్టంగా అడ్డం వచ్చినందుకు దానికి తలిగి ఏడు చెప్పబోనాదా అది నీకు తలిగినది ఓనాదో నాకు ఏ తప్పు తెలియదు నాదా నేను కొట్టాలని కొట్టలేవు నాదా ఇప్పటికైనా మంచి మాట నన్ను కొట్టబోకు నన్ను తిట్టబోకు అన్నమాట ప్రకారము రమణమ్మను తీసుకురానాదా రమణమ్మను ఇళ్ళ వేడి తీసుకొచ్చే కూరట్ల కలివలే కూడి ఉంటాం నాద ఒక్క తల్లి పిల్లల వల్ల ఓరంటం లేకుండా బతుకుతాము మరి ఏనాడు కనుక నేను మీ కింద ఎల్లకాలం నేను దాచి పనులు వేసుకుంటా బతుకుతానాదా ఒక్క తల్లి పిల్లల వల్ల బతుకుతామయ్యా దాన్ని కొట్టే అధికారం నీకు లేదు నాకున్నది మరి అటువంటి కనుక దాన్ని కొట్టే అధికారం నీకు లేదు దాన్ని మాట అనే అధికారం నీకు లేదు ఎందుకొరకంటే దాన్ని పెళ్లి చేసుకున్నా అది దాస్తే కావచ్చు ఇదివరదాకా దాస్తే కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కావచ్చు అది రాజుకు భార్య రాణి నీకెంత అధికారం ఉన్నదో నాకు దానికి అంత అధికారం ఉంటది అని అటువంటి మాత్రం నా భార్యకు చెప్పి అటువంటి భార్యను గద్దరించి ఇక రమణమ్మని తీసుకొచ్చుకోవాలి దెబ్బ కొట్టుతో అవతల పడ్డది ముళ్ళ పట్టుకొని ఇక ఏడికి వాయే రమణమ్మ ఏడికి వాయే రమణమ్మ ఏ వాడాకు వేనాదో ఏ వాయిలా పడ్డాదో ఏ చెర్లా పడ్డాదో దాంతో కథ నడవాలి దీని పని అయిపోయింది అది 13 ఏళ్ళ నువ్వదన్నదా ఏమిటి మీ రమణమ్మనా నీ పెద్ద భార్య కాంచన మళ్ళా బాగా కొట్టిందట కదా చెట్ల పట్టిన వృత్తాను మరి కోరపేట సాధారణ కథ కట్టిన నేను నాకు ఎక్కడ నువ్వు కనిపించలే ఎప్పుడు కనిపించలేదు ఇక్కడ కొత్త కనిపిస్తాను మాది ఊరు కాదు మాది ఉష్ణవతల బొమ్మిడపల్లి మాది ఓ మేము ఊళ్ళో
పోటీ పల్లె పండు తిరుగుకుంటా గంపలెత్తులో పెట్టుకొని తలవో దువ్వెళ్ళవో ఎక్క వస్త్రమో దబ్బునాలవో కాటిక డబ్బులు ఓ మా ఇంటి పేరు పిచ్చగుండలో నా పేరు పిచ్చగుండ అక్క రామనామ లేదు గింత పెద్ద పుచ్చలు కడతావు నీ భార్య అద్దు అద్దనే పెళ్లి చేసుకుంటేవి ఇక గంటగానం పెట్టిన రా ఒకటి ఇంటి వరకు ట్రాక్టర్ ఉసుక ట్రాక్టర్ వస్తాయి ట్రాక్టర్ జమ్మలు దిగుతా పోయి దానికి తలకాయ పెడతాం మరి ఇప్పుడు ఏమంటాను నేను రానయ్యా రాకపోతే ఇప్పుడు అది ఏమంటాను అది అంటాను గది నన్ను అదే అంటదా అది ఎందుకు వచ్చిందో అంటాంది అంటే ఇది దొరసాని కావచ్చు ఇప్పుడు ఏమంటాను మరి ఇగో నేను ఇష్టం అన్నావు కదా నేను ఆ ఇంటికి రావాలంటే నువ్వేం చేస్తావయ్యా మగ బాయి కాని ఇద్దరు నీ ఊడుతావు సపరేట్గా కచ్చిరి కాడికి పోతావు కచ్చిరి కాడికి పోయినాక అది నన్ను ఓడుతుందా ఓరోరో 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 మన ఆకిట్లా ఎండుగలు ఎండబోయినాం అనుకో కుక్కే వచ్చింది అనుకో ఇటు కుక్క వస్తాను కుక్క వస్తాను కుక్క వస్తాను అంటది కుక్క కోడి వచ్చిన అనుకో లంజ కూడా వచ్చింది లంజ కూడా వచ్చింది లంజ కూడా వచ్చింది అంటది దానికి నాకు మనవు కాదు నేను ఇంట్లోకి రావాలంటే ఎట్లా ఉన్నావు పిల్లలు కావాలని చెప్పి నువ్వు పెళ్లి చేసుకున్నావు అదో గొడ్డుది గొడ్డుదాన్ని నీడ నా మీద వాడితే నేను కూడా కొడుతాను అయిపోతా దాన్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడతానే నేను ఇంట్లోకి వస్తానే దాసి రావనమ్మ రామ 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 రాజు కాచిన మహారాజు కనుకనే అటువంటి ఆ భార్య మాట విన్నాడే మరి నిజమే నా భార్య కనుకనే పుట్టుకొట్టురాలు ఇది కనుకనే ఇంట్లో తిరుగుతా అంటే అగో దాని మీద దీని మీద పడేది ఉంటే దీనికి కూడా పిల్లలు అవునో కాకపోవునో అనుకున్నాడు పెద్ద భార్య బేటికి వచ్చే రామరఘురా బామరామే కాంచనమాల రామరఘు రామ రావణమ్మని మాత్రం దెబ్బలు కొట్టినా కాదు రమ్మంటే ఇంట్లోకి వస్తలేదు ఎందుకొరకు అంటే గొడ్డుదాని నీడ నా మీద వాడితే నాకు పిల్లలు గారు అంటాంది అది మాత్రం నా కొడుకుల పిల్లలు అనడానికే చేసుకున్నా నేను మరి నువ్వు మాత్రం అనగా అటువంటి ఇంటి లోపల ఉండద్దు నువ్వు పుట్టుకొట్టు రాలు అట నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఏదంటే మాత్రం అనగా దానికి పిల్లలు గారట నువ్వు తక్షణమే ఇల్లు ఇడిచిపెట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి కాదు బాగా నిన్నట్టుగా ఆగం చెయ్య ఊరు పక్క పొంటి మాత్రం అనగా పులిమేర మీద రంగురంగుల మాలు రంగు సురుటిల మాలు ఉన్నది ఆ మాలు మీద నువ్వు ఉండాలి సంవత్సరం నువ్వు అక్కడ ఉండాలి సంవత్సరం వరకు ఇక్కడ కొడుకున్నా బిడ్డ కంట నువ్వు వెళ్ళిపోయి ఒక్క మాట అన్నవయ్యా నువ్వు గొడ్డుదాని నీడ దాని మీద వారినట్టు అయి ఉంటుంది అది కూడా గొడ్డుది అవుతుంది బామా ఉండద్దే నా ఇంట్లో ఊరు బంధుకు అడవి దగ్గర రంగురంగుల మాలు రంగు సురుటిల మాలు ఉన్నది గా మాల మీద నువ్వు పోవాలి అన్న అయ్యా ఏ ఒక్కనాడు నిన్ను విడిచిపెట్టి ఏ ఊరి ఓలేదయ్యా ఏ ఒక్కనాడు నిన్ను విడిచిపెట్టి ఏ పల్లె ఓలేదు నాదా నా అవ్వయ్య రాదురు నన్ను తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన కాడ నుంచి నన్ను కడుపులో పెట్టిన బిడ్డోలుగా ఆదుకున్నావు అయ్యా తోడబుట్టిన శిలను అరుసుకున్నావు నాదా కడుపులో కన్నా తల్లి అరుసుకున్నావు నాదా అని ఇప్పుడు నన్ను అక్కడికి వెళ్ళిపోమ్మంటే నీ ముఖము చూడండి నేనెట్లా బతుకుతున్నాను
నాద రావేనా నాద ఓ నాదో నాదా నాద రావేనా నాద ఓ నాదో నాదా వెళ్ళా కొడుకయ్యా ఓ నాదో నాదా నేను బతకలేనయ్యా ఓ నాదో నాదా నాదో అంతలా ఉడిని కొట్టుదాన్ని తెల్లవారు లేస్తున్నా ముఖం చూస్తే రమణమ్మ కూడా కొట్టుదైతుందన్న మాట నేను ఒకటికే నడచ్చిందో నీ ముఖం కూడా నిన్ను బతకలేరు నాదా నా అమ్మను మరిపించడం నా అయ్యను మరిపించడం అన్న డబ్బులు మరిపించడం అయ్యా అందుకొరకే అన్న రవళాల చేసుకున్న భర్త మంచోడయ్యే అమ్మగారిని మరిపించడం అమ్మను మరిపించడక్క ఇళ్ళను మరిపించడు చేసుకున్న భర్త తాగుపోతో తిరుగుపోతో లంగుపోతో పోయే లేస్తే చెప్పబడితే నల్లకు పోయిన కాడ చెలకల్లకు పోయిన కాడ కాబిడ్డ కావాలి కస్తే చేతులున్న పని చేతులు ఎదుగుపెట్టి కర్ర కర్రకు కడివ నీళ్ళు అడుపుకుంటాడు పిల్లలు అవ్వో నన్ను ఎన్ని నోవులు నోవి కన్నవే నీ కరుడు గంగనిండు నీ కరుడు గోదాలు నన్ను ఎక్కడ వరకు దారవద్దే నేను పుట్టిన నాడు పొట్టు కోసిన కొడవలు దొరకలేదా గా కొడవలి చేత పట్టి కరకర కరకర నా గొంతులు పోసి కొల్లు గుంటల్లో నన్ను పొందబెడితే నాకు ఈనాడు గీ బాధ ఈనాడు గీ బాధ బాధరాపోవు నాను చేళ్ళల్ల చెలికల్ల కూర్చుంటే ఏడు సేటి ఆడవిడ చూస్తలేమో నాదా చేళ్ళల్ల చెలికల్ల కాలుకు ముళ్ళురికి కష్టకాలం వచ్చిన్నాడు కన్న తండ్రి అది కష్ట ఆడవిడలకు నాయనో ఓ నాయన నన్ను కన్నవు కానీ నా రాతనేవి కన్నవే నా కష్టమేమి చూస్తున్నావు నానా నా సుఖమేమి చూస్తున్నావు నా కష్టమేమి చూస్తున్నావు నా సుఖమేమి చూస్తున్నవే నేను పుట్టిన కాంతించాలి ఒక్కనాడు నీ మీద దుమ్ము వేయలేదా నీకు కోపం రాలేదా ఈ ఆడదాని తోటి ఏమి ఆరాటం ఆడదానికి బట్ట లేకున్న బాధ పొట్టు లేకున్న బాధేనని నీ పొట్టి మీద వేరు తీసి నా పొట్టి లేచి రొక్కి పడితే అక్రమంగా నా ప్రాణం పోతే నానా నన్ను తీసుకుపోయి గాబొందర విడుదలకు గీనాడు గీ బాధరా పోనని చేళ్ళ సిరకల్లా కూర్చుండి ఏడు సేడి ఆడవిడ చూస్తలేము నాదా నువ్వు గాలాంటి భర్తావో భర్తవు కాదే అయ్యా ఒక్కనాడు కొట్టాలే ఒక్కనాడు తిట్టాలే అంత ముద్దుగా దాదుకున్నావు నీ వాళ్ళు నన్ను కనుక పరాయి మాలకు వెళ్ళి పొమ్మంటాను అంటే నా దానిని చూడదు నేను బతకలేరు అందుకొరకే నా ముఖం మీరు కూడా కొన్న మన ఇంటి చుట్టూ ప్రహారీ గోడ ఉన్నది నాదా ఇంకా ప్రహారీ గోడకు 4 పడతలు దాపి 7 కమ్మలు కప్పుతే చిన్నగా సాయమాను దించేది ఉంటే ఇంకా సాయమాను కింద నేనుండుకుంటున్నా మీకే బుద్ధి అయినప్పుడు అల్ల కుక్క కళ్ళ కుర్రకు బుక్కడు పువ్వెత్తే మీ ఇంటికి ఆడమండి రమణ విడిచేసిన బట్టలు విండేది కత్తనాదను విడిచేసిన బట్టలు విండేది కత్తను ఇంటి సాకల తల్లిని బంధు పెడితే మీ బట్టలు నేను విండేస్తా మీరు అన్న పక్కన నేను ఎత్తుతా మీరు తిన్న కంచాలు గడకత్తా గిట్లా మీ కాళ్ళు వద్దుతా మీ కాళ్ళు వద్దుతా నన్నెల్లగొట్టకు నాదా నన్నెల్లగొడితే నేను బతకలేరు నాదా సాయమాను ఇంత సాయమాను కింద నేనుండి నువ్వు కత్తిరికాడికి పోంగరు కత్తిరికాడు ఇంటికి రావంగరు
ఈ పాపకారి కళ్ళల్లా నీ బంగారి మోకము చూసుకోనయ్యా నేను బతుకుతానగా నన్నెల్లా కొడతయ్యా ఓ నాదో మీద బతుకానే ఓ నాదో ఇప్పటికైనా మంచి మాట నాదా అక్కడికి వెళ్ళబట్టే బదులు నీ కళ్ళ కాడ తల వాల్చుతాను నాదా ఇప్పటికైనా నా ప్రాణం తీయవే అయ్యా బాణం తీసుడు కాదు ప్రాణం తీయాలంటే ఏ పాటు చెప్పు కానీ ఎందుకంటే మాత్రం నిన్నైనా కానీ చూసినవా నా చిన్న భార్యను పెళ్లి చేసుకుని వచ్చినాక దాన్ని కొట్టినావు నన్ను కొట్టినందుకు నువ్వు శోభ అనుభవించాలి ఊరు బంధుకు మాత్రం మన రంగులా కూడా మన రంగు సురుటిలో మాల మీద నిన్ను ఉంచుతా సంవత్సరం వరకు కొడుకున్న బిడ్డన కంట ఆ గప్పుడు నువ్వు చూసినాక కుమిలి కుమిలి నువ్వు చావాలి నీ అంతా నువ్వు కానీ నేను చంపనే అరే మంత్రిలారా అయ్యా అటువంటి నా భార్యను కనుక నేను దండరెక్కలకు పక్కలు కట్టి కొర ముందుకపోయి ఆ రంగుసుడిలో మాలు కూడా ఎక్కుటానికి దిగటానికి తంటలు లేవు ఇక్కడ నుంచి నిచ్చెన పట్టుకపోయి నిచ్చెన మాత్రం వేసి దీన్ని మాల ఎక్కించి మళ్ళా రాగా నిచ్చెన పట్టుకొని రాపమ్మన్నాడు మాట చెప్పినప్పుడు మంత్రి వాళ్ళు ధనం కాంచనమాల వేడిగా మంత్రి వాళ్ళు చూడమ్మా రామ రామ రఘురామ దేవ అయ్యో రామ అయ్యో రామ కన్నా తల్లి వేడిగైనా వాళ్ళు రానే వచ్చిన మోకాళ్ళు మోసేదులు కొట్టుకుపోయి చిల్లాడు రక్తం చిల్లాడుతున్నదమ్మో నారా ఎంత మోసం ఎత్తివయ్యా మరి ఏనాడు కొత్తది గొర్రెల మడుగు పాతది బర్ల మడుగు అన్నట్టు ఎత్తివి నా బతుకు అయ్యా బయట దాన్ని చూసుకొని ఇంట్లో దాన్ని ఏమో దెబ్బలు కొట్టినట్టు ఎత్తివయ్యా ఇవాళ వెనకనేమి ఇన్నేళ్ల జీవిత సంసారం చేసిన నన్ను విడనాడి రమణమ్మను పెళ్లి చేసుకొని నన్ను రంగురంగుల మాల రంగు సురుటీల మాల మీదికి పంపుతాన్నవా ఎట్ట బతుకుదునయ్యా నీ ముఖం చూడకుంటే నేను ఎట్లా బతుకుదునయ్యా అని శరణు ఒరుగల్లు కోట శివశంకుని పిల్లకాడ బాసా బాసాలు ఎత్తివా అయ్యా నా దానిను ఇడానాని నీ నెల్లి పోతా ఉన్నా నా వీధి ప్రేమలు వీడేనా వెలిగే వెన్నెలమ్మ చల్లని జాబీలమ్మ ఉరికేది కుందేలమ్మ ఆడేది నెమలి తల్లిమా అమ్మ నా భరత తోటి మీరు వెళ్ళిపోయింది అని మీరన్నా చెప్పలేరుమా పోయబోయే అక్కల్లారా మొయబోయే అన్నల్లారా చెట్టు తిరిగా రామ చిలిక పువ్వాని కూసేది ఓ కోయిలమ్మ నీవుమా అమ్మ నా భరత తోటి మీరు వెళ్ళిపోయింది అని మీరన్నా చెప్పలేరు
చూడమా నా భరత తోటి మీరు వెళ్ళిపోయింది అని మీరన్నా చెప్పలేరు ఆడది గా దాసి రమణమ్మ ముఖం చూసి ఏ మాట అన్నది ఆ తల్లి కాంచనమాల ఏమిటే ఆడదానా నాకు సమితి వచ్చి నన్ను ఎడగాని పోతిని వేసినవా ఎత్తుకొల్ల సిప్పిని వేసినవా వనవిడిసిన కోతిని వేసినట్టు వాగమ్మ పక్షిని వేసినట్టు ఉత్తరి ఇంపిని ఇస్తారు సందు నా బతుకు ఎత్తివా పాపకారు దానా దోసకారు దానా నా చేతి ఉప్పు తిన్నావు నా చేతి పప్పు తిన్నావు ఇవాళ నాకే వడై వచ్చినవా నిగరబానా కొడుకులు బిడ్డలు పుట్టనే పుట్టరు ఒకవేళ కొడుకు ఉడితే 7 వంకలతో ఉట్టాలి బిడ్డ ఉడితే 3 వంకలతో ఉట్టాలని చెప్పి శక్తించి శాపనైనా శాపనల్లా పెట్టినా మంత్రి వాళ్ళ ఎంబడైనా బిడ్డ బయలు వెళ్ళినా ఇక్కడికి ఊరు దూరంగా నీ దగ్గర రంగు రంగు మా రంగు చుట్టమారు వేడి కట్టిండు నిచ్చెన దాపిన తర్వాత మాల మీదకి ఎక్కింది తల్లి అప్పుడు కనుక నేను నిచ్చెన మళ్ళా తీసుకొని మంత్రి వాళ్ళు వెనకకు మరలి 17 రోజులే పెట్టి పోతంటే మాల మీద ఉన్నదా కన్న తల్లి కాసిన మాల ఏమిరా భగవంతా నాకేమి రాత రాసిన బ్రా పాపిరాత బ్రహ్మదేవా నాకు రాత రాయంగానే కలంపుల్ల కుదరలేదా నీ మనసు ఒప్పలేదా నేనేమి సేతునా పైన బాగా రాసినావా నువ్వుగా గిట్ట రాసినావా నాకు రాత రాయంగాని కలవు పుల్ల అయ్యో బ్రహ్మ కలవు పుల్ల కుదరలే అయ్యో దేవ బ్రహ్మ అన్నం ఉన్న జాగలేమో పిల్లలా ఇవ్వకపోతుంది పిల్లలున్న జాగాల అన్నంబు ఇవ్వకపోతివి ఓడి కడితే మొత్తానికే కొడుకులాను ఓడి కడతావు ఓడి కడితే మొత్తానికే బిడ్డాలా ఓడి కడతావు పిల్లల ఓడి కట్టి అవ్వయ్యను నమ్ముతావు రామా నాకు జనమా ఎందుకు ఇచ్చినవో దేవా పరందమా పిల్లలను ఓడి కడుతూ పోయిన నమ్ముతావు పిల్లలా ఏడిపిస్తావు భగవంతా
మరి ఏనాడు గనక నీవి కన్న తల్లిదండ్రులు చంపుతావు పిల్లలు ఏడిపిస్తావు పిల్లలు తీసుకుపోతావు కన్న తల్లిదండ్రులు కాట్నంలో పడేదాకా కన్నీళ్లు పెట్టిస్తావు రా భగవంత అని మాని మీద తల్లి కాంచనమాల కలకల కలకల కన్నీరు తీస్తా ఉన్నదయ్యో